కుటుంబానికి న్యాయం చేయడంలో అధికార ప్రభుత్వము పోలీసు వాళ్ళు కుమ్మక్కయ్యి పోలీసు అధికారులకు బెయిల్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీల కన్నులు తుడపడం కోసము కమిటీలు వేసినారు. వచ్చిన కమిటీల వారు ఐపీఎస్ అధికారులు సెక్షన్లన్నీ వాళ్ళకు తెలిసిన వాళ్ళే బెయిల్ రావడానికి అనుకూలంగా సెక్షన్లను పెట్టి బయటికి తీసుకురావడం జరిగింది. మరి తిరుగుబాటు ఉద్యమం వచ్చిన తర్వాత ఎస్పీ గారు మేము కర్నూలు జిల్లా కోర్టుకు వేసినామన్నారు. నిజాయితీ ఉండింటే వాళ్ళకు నిన్ననే అటెండ్ వచ్చేవాళ్ళు, వాళ్ళకు సమన్లు ఇవ్వకపోవడం వలన మళ్ళీ 16 వాయిదా వేసినారు. కాబట్టి పోలీసు అధికారులు రాజకీయ అధికార పార్టీ కుమ్మక్క చేసిన అన్యాయానికి నిరసిస్తూ రేపు ఉదయం 11 గంటల నుండి సోమవారం 6 గంటల వరకు కోర్టు తీర్పించేంత వరకు ఆయనకు న్యాయం జరగాలని ఆవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్గా 55 గంటల నిరాహార దీక్ష చేస్తున్నాము. అదేవిధంగా పీడీఎస్యు జిల్లా నాయకులు ఎస్ఎండి రఫీ కూడా 55 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. మా ఇద్దరితో పాటు రేపు నిరాహార దీక్షలో పట్టణ నాయకులు కూర్చుంటారు, ఎల్లుండి మండల నాయకులు కూర్చుంటారు. సోమవారం భారీ ర్యాలీ కూడా ఉంటుందని తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, సోమవారం కూడా మా అబ్దుల్ సలాం కుటుంబానికి అన్యాయం చేసిన పోలీసు వాళ్లకు తీర్పు లో వాళ్ళ అరెస్ట్ చేయకుంటే అదే ఉద్యమాన్ని నిరార్థం కొనసాగిస్తాము. ఆవాజ్ జిల్లా కన్వీనర్గా తెలియజేస్తాం. అబ్దుల్ కలాం ఆజాద్ సెంటర్ మున్సిపల్ హై స్కూల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర చేస్తున్నాం. ఉదయం మున్సిపల్ ఆఫీస్ అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సోమవారం 6 వరకు 55 గంటల దీక్షకు ఆవాస్ కమిటీ జిల్లా కన్వీనర్ మస్తానులు గారు, అలాగనే పీడీఎస్ జిల్లా సాయగర్సి ఎస్ఎండి రఫీ అని నేను అబ్దుల్ సలాం ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను ఆ బెయిల్ రద్దు చేసి వాళ్ళు జైలు పంపించాలని ఆ దీక్ష చేస్తున్నాం. ఈ దీక్ష దాదాపు వారం నుంచి ఈ సంఘటన జరిగి దశల వారి ఆందోళన చేస్తుంటే ఇటు అధికార పార్టీ వాళ్ళు పోలీసులు తప్పించడంలో చాకచక్యంగా వాళ్ళు తప్పిస్తున్నారు. జగన్మోహన్ గారు స్పష్టంగా చెప్తున్నారు, మేము మైనార్టీ పక్షాన ఉంటా అంటున్నారు. మేము స్పష్టంగా అడుగుతున్నాం, మీరు మైనార్టీ పక్షాన ఉంటే 4 వ్యక్తులు ఆత్మహత్య కాదు, ఇది హత్య అని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో రావడం జరిగింది. తక్షణమే ఆ సిఐని గంగాధర్ తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ ఉద్యోగాలను తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దీక్షా శిబిరాన్ని నంద్యాల పట్టణం ముస్లిం ప్రజా సంఘాలు మొత్తం సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మరియు వారి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. దాదాపు 10 రోజుల నుంచి నంద్యాల నియోజకవర్గంలో ఆవాస్ కమిటీ తరపు నుంచి కానివ్వండి, మరియు ఇతర ప్రజా సంఘాల తరపు నుంచి కానివ్వండి ఎన్నో పోరాటాలు చేశాం. కానీ ఇంతవరకు దాంట్లో ఉన్నటువంటి అసలైన దోషులను ఇప్పటి వరకు కూడా కంప్లైంట్లో పేరు చేర్చడం కానీ వాళ్ళని ముద్దాయిలుగా చూపించడం కానీ జరగలేదు. మరి అదేవిధంగా మా ఆవాస్ కమిటీ జిల్లా కన్వీనర్ అయినటువంటి మస్తానుల్ గారు, పీడీఎస్యు నాయకుడు రఫీ గారు ఇద్దరు కూడా రేపు ఉదయం 11 గంటలకు అబ్దుల్ కలాం ఆజాద్ సెంటర్లో 55 గంటల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఎవరైతే అబ్దుల్ సలాం కుటుంబానికి ఆత్మహత్యానికి కారకులయ్యారో వారిని కఠినంగా శిక్షించేంత వరకు, దీని వెనుక ఉన్నటువంటి నాయకులను బయటికి తీసేంత వరకు ఈ యొక్క పోరాటాన్ని కొనసాగించడానికే ఈ యొక్క 55 గంటల దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సంఘీభావంగా రేపు ఉదయం 11 గంటలకు మేము కూడా వారితో పాటు సాయంత్రం వరకు దీక్షలో ఉంటాం. మరుసటి రోజు మండల ఆవాస్ కమిటీ నాయకులు కూడా ఆ యొక్క దీక్షా కార్యక్రమంలో ఉంటారు. ఆ విధమైన పద్ధతుల్లో సోమవారం రోజు ఈ బెయిల్పై తుది నిర్ణయం వచ్చేంత వరకు, వారికి శిక్ష పడేంత వరకు వస్తే మా యొక్క దీక్షను విరిపోజేస్తాం, లేకపోతే కంటిన్యూ చేస్తామని కూడా నంద్యాల ఆవాస్ కమిటీ గురించి తెలియజేస్తాం. 55 గంటల దీక్షకు అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు ప్రారంభం చేస్తారు. రేపనగా మన ఆవాస్ కమిటీ కన్వీనర్ గారు, అలాగే పీడీఎస్యు రఫీ గారు 55 గంటల దీక్షకు పూనుకోవడం మాకు చాలా మంచిదే. ఎందుకంటే ఈ అబ్దుల్ సలాం
కుటుంబానికి న్యాయం చేకూరేంత వరకు వివిధ రూపాల్లో మేము ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ధర్నాలు కానీ దీక్షలు చేస్తామని ముందే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం అనేది ఇంతవరకు జరగలేదు. దీంట్లో వైసీపీ నాయకులు అయితేనేమి, టీడీపీ నాయకులు అయితేనేమి దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయాలను వెంటనే మానుకోవాలని మేము కూడా మా ముస్లిం హక్కుల పోరాట సమితిని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ ఉద్యమం అనేది ప్రజా ఉద్యమం, ప్రజల చేతి నుంచి వచ్చిన ఉద్యమం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చారు దాంట్లో దూరి వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసం వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి మేము ఎంహెచ్పిఎస్గా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు చేసేటప్పుడు ప్రజలకు మద్దతు ఇచ్చే విధంగా ఉండాలి. కానీ మీ వంతుగా మీ పార్టీ కోసం లాభాలు తీసుకుంటే ఎవరైనా కానీ, వైసీపీ అయితే టీడీపీ అయితే అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరైనా కానీ దీంట్లో హత్యా రాజకీయాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని మేము ముస్లిం హక్కులు డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా 55 గంటల దీక్ష కూర్చున్న మన మస్తాన్ సార్ గారికి అలాగే మన రఫీ ఖచ్చితంగా మా ముస్లిం హక్కుల పోరాట సమితి వాళ్ళకు మా సంఘీభావం తెలుపుతుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు తీసుకునే నిర్ణయం చాలా గొప్ప నిర్ణయము. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా ఈ దీక్ష కూర్చుంటానని ప్రకటించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కానీ వాళ్ళు గమనించి ఈరోజు దీక్ష కూర్చుంటాననేది మాకు చాలా సంతోషం ఉంది. మేము కూడా మా ముస్లిం హక్కుల పోరాట సమితి పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేసుకుంటాను. సంఘటనను ప్రభుత్వం ఒక 20 లక్షలు ఇచ్చి కేసును మాఫీ చేయాలని చూసింది. ఇది వాళ్ళ కుటుంబమే లేదు, కుటుంబంలో ఎవరు సభ్యులు లేరు. ఈ డబ్బులతో పరిష్కారమయ్యే సమస్య కాదు. అబ్దుల్ సలాం కుటుంబానికి ఆత్మశాంతి జరగాలంటే, వాళ్ళ ఆత్మను శాంతించాలంటే నిందితులకు కఠినంగా శిక్షించాలి. కానీ ప్రభుత్వము డబ్బు ఇచ్చి దాని కేసును మాఫీ చేయాలని చూస్తుంది. అందుకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి సార్ గారు రేపు నుంచి మౌలానా అబ్దుల్ కలాం సెంటర్లో 55 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి మద్దతుగా జానో జాగో ప్రజా సంఘ ఐక్యవేదిక తరఫున మేము ఆదివారం వాళ్ళకి మద్దతుగా కూర్చుంటున్నాము. ఈ సోమవారము వాళ్ళకు అరెస్ట్ చేసి జైలుకు పంపించకపోతే ఈ ప్రజా ఉద్యమాన్ని ఉద్భుతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పోయి దీన్ని వాళ్ళ హంతకులను శిక్షించే వరకు పోరాడతామని జానో జాగో ముస్లిం అభివేదిక తెలియజేస్తున్నాము.